నమస్తే. మనము డైలీ స్నానం చేస్తాము. ఎందుకు చేస్తాం స్నానం డైలీ? ఎందుకంటే మన బాడీ క్లీన్ ఉండాలి కాబట్టి. కానీ మనము తల స్నానం ఎన్నిసార్లు చేస్తాం? వారంలో ఒకసారి లేదంటే 2 సార్లు. అండ్ చాలామందికి హెయిర్ ఫాల్ ప్రాబ్లమ్స్ అవుతుంటాయి. అండ్ స్పెషల్లీ జెంట్స్‌కి మేల్ ప్యాటర్న్ బాల్డ్‌నెస్ గురించి మనం అందరం విన్నాము. ఇట్లా సైడ్స్‌కి ఫస్ట్ జుట్టు పోతది. మళ్ళీ ఇది సెంటర్ నుంచి మొత్తం పోతది. ఈ కార్నర్స్ మాత్రం మిగిలిపోతది. దీనికి కాజెస్ ఏముంటాయి? మోస్ట్‌లీ జెనెటిక్ కాజెస్ అనేసి మనం అనుకుంటాం. కానీ ఇప్పుడు మనం కొన్ని కాజెస్ చూద్దాం. దీనివల్ల హెయిర్ ఫాల్ అవుతుందనేసి. అండ్ దాంతో పాటు ఒక హోమ్ రెమెడీ కూడా డిస్కస్ చేద్దాము. అండ్ హోమియోపతి మెడిసిన్ కూడా డిస్కస్ చేద్దాం. అయితే ఇప్పుడు ఒకసారి ఆలోచించండి. మనం అందరం ఆఫీస్‌లకు పోతాం కదా డైలీ. స్నానం చేసుకొని, పూజ చేసుకొని పోతాం. పోయేటప్పుడు మన బాడీ అయితే కవర్డ్ ఉంటుంది. ఎందుకు? మనం బట్టలు వేసుకుంటాం. కానీ మన తల ఏమో కవర్డ్ ఉండదు. అయితే ఏమవుతుంది? డస్ట్ పార్టికల్స్కి, పొల్యూటెంట్స్కి ఇదంతా ఎక్స్పోజ్ అవుతుంది. అది మొత్తం వచ్చి మన తలపైన కూర్చుంటుంది. దాంతో స్వెట్ రిలీజ్ అవ్వడం, మళ్ళీ ఆయిల్ రిలీజ్ అవ్వడం ఇవి కూడా ఉంటాయి. అయితే 24 అవర్స్ తర్వాత మన జుట్టునే ఎక్కువ ఎక్స్పోజ్ అవుతుంది కదా ఇవన్నిటికి, డస్ట్కి, పొల్యూటెంట్స్కి, ఇవన్నిటికి. మళ్ళీ మనం అదే వాష్ చేస్తలేం. మనం బాడీ మొత్తం వాష్ చేస్తున్నాం. అండ్ బాడీ ఏమో కవర్డ్ ఉంటుంది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఈ కారణం వల్ల అయితే హెయిర్ ఫాల్ అవుతుంది. అండ్ ఈ మధ్య చాలా ఎక్కువ అవుతుంది చాలామందికి. స్ట్రెస్ ఎక్కువ అయిపోతుంది. ఏం స్ట్రెస్? ఫైనాన్షియల్ స్ట్రెస్ ఉంటుంది. డబ్బులు ఉన్నోనికి కూడా ఫైనాన్షియల్ స్ట్రెస్ ఉంటుంది, లేనోనికి కూడా ఫైనాన్షియల్ స్ట్రెస్ ఉంటుంది. మీరు నమ్మండి నమ్మకపోండి, ఫైనాన్షియల్ స్ట్రెస్ వల్ల కూడా హెయిర్ ఫాల్ అవుతుంది. ఎందుకు? ఇప్పుడు 5th వస్తుంది, ఈఎంఐ కట్టాలి. 15th వస్తుంది, ఈఎంఐ కట్టాలి. మంత్ ఎండ్ వస్తుంది. ఎవరికైతే బిజినెస్లు ఉంటాయి వాళ్ళేమో శాలరీలు ఇవ్వాలి మళ్ళీ ఫస్ట్ అయితే రెంట్లు ఇవ్వాలి. ఇల్లు గడపాలంటే మళ్ళీ ఇవన్నీ పోయినాక ఏమైనా ఖర్చులు ఉంటాయా అవి చూసుకోవాలి. క్రెడిట్ కార్డ్ గీక్తాం, దాని బిల్ కట్టడానికి పైసలు ఉండాలి. ఈ అన్ని స్ట్రెస్లు కూడా మనకు హెయిర్ ఫాల్కి కారణాలు అవుతాయి. ఎందుకు? ఇవన్నీ స్ట్రెస్ల వల్ల మన స్లీప్ కూడా డిస్టర్బ్ అవుతుంది. మళ్ళీ ఇంకో కారణం ఏంటంటే చాలామంది ఏమనుకుంటారు, ఇప్పుడు హెల్మెట్ పెట్టుకొని పోవడం వల్ల కూడా హెయిర్ ఫాల్ అవుతుంది అనుకుంటారు. కానీ హెల్మెట్ పెట్టడం వల్ల హెయిర్ ఫాల్ అవ్వట్లేదు. హెయిర్ ఫాల్ ఎందుకు అవుతుందంటే మనము హెల్మెట్ ఎప్పుడు క్లీన్ చేస్తాం? ఎప్పుడో ఒకసారి క్లీన్ చేస్తాం. వారానికి క్లీన్ చేసేటోళ్ళు ఏదో ఇట్లా ఫింగర్స్ మీద కౌంట్ చేయొచ్చు, అంతమంది ఉంటారు. 6 monthsకి ఒకసారి, 1 yearకి ఒకసారి హెల్మెట్ క్లీన్ చేస్తాం. దాంతో ఏమవుతుంది? మొత్తం స్వెట్ దాంట్లో అక్యుములేట్ అయ్యి, డస్ట్ అక్యుములేట్ అయ్యి, పొల్యూషన్ అక్యుములేట్ అయ్యి అది గ్రో అవుతుంది. బ్యాక్టీరియల్ గ్రోత్ అవుతుంది, ఫంగల్ గ్రోత్ అవుతుంది. మళ్ళీ అది మనం తలపైన పెట్టుకుంటాం డైలీ. తలపైన పెట్టుకున్న తర్వాత ఆ ఇన్ఫెక్షన్ ఆడికెళ్ళి మన తలపైన ట్రాన్స్మిట్ అవుతుంది. దాంతో హెయిర్ ఫాల్ పెరుగుతుంది, డాండ్రఫ్ పెరుగుతుంది. అయితే అందుకే హెల్మెట్ రెగ్యులర్గా క్లీన్ చేయండి. అండ్ ఇది కూడా ఒక వెరీ ఇంపార్టెంట్ కారణం. మళ్ళీ దాంతోపాటు పాన్లు, గుట్కాలు, సిగరెట్లు వీటితోటి కూడా హెయిర్ ఫాల్ ఏమో బాగా ఎక్కువ అవుతుంది. అయితే అవి కూడా అవాయిడ్ చేయండి. మళ్ళీ ఇంకో వెరీ ఇంపార్టెంట్ రీజన్ డిస్కస్ చేస్తాను నేను. ఏంది? మనం రేపు తలస్నానం చేస్తున్నామంటే ఇవాళ నైట్ మనం ఆయిల్ పెట్టేసి పడుకోవాలి. ఈ ఆయిల్ పెట్టేసేటప్పుడు చాలామంది బాగా రుద్దుతారు వాళ్ళ స్కాల్ప్ని. ఆ రుద్దడంలో ఏమవుతుంది? మన హెయిర్ ఉంటాయి కదా చాలా డ్యామేజ్ అవుతాయి. మీరు మసాజ్ చేసుకుంటే కూడా చాలా లైట్ మసాజ్, జెంటిల్ మసాజ్ చేపియాలి. అండ్ ఇట్లా ర్యాష్గా మసాజ్ చేయొద్దు, దాంతో కూడా జుట్టు పాడవుతుంది కాబట్టి. అయితే ఇవి కారణాలు. ఇప్పుడు హోమ్ రెమెడీ ఏంది? దానికి ఒక హోమియోపతి మెడిసిన్ కూడా మనం యూజ్ చేస్తాం. ఒక 200 ml బాటిల్ తీసుకోండి. ఆ 200 ml బాటిల్ మీరు పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు ఆర్నికా మదర్ టింక్చర్ 100 ml, ఇది మందు పేరు. ఆర్నికా మదర్ టింక్చర్ 100 ml తీసుకోవాలి. 100 ml తీసుకొని ఈ 200 ml మీరు ఖాళీ బాటిల్ తీసుకున్నారు కదా దాంట్లో వేసుకోవాలి. మళ్ళీ దీంట్లో 50 ml మీరు కోకోనట్ ఆయిల్ వేయండి. 50 ml మీరు మన ఆమ్లా నూనె వేయండి. ఇది మీరు కలుపుకొని పెట్టుకోండి ఇట్లని. ఇప్పుడు మీరు ఎప్పుడు ఆయిల్ వాడితే ఈ బాటిల్ మంచిగా షేక్ చేసి ఈ ఆయిల్ మీరు వాడేసి పడుకోండి. అట్లీస్ట్ 3 times in a week మీరు హెయిర్ వాష్ చేయాలి. అండ్ వెరీ ఇంపార్టెంట్లీ మీరు డైలీ చేస్తే చాలా బెటర్.
కానీ డైలీ చేస్తే షాంపూ వాడితే దానివల్ల కూడా హెయిర్ ఫాల్ అవుతుంది కదా, ఎందుకంటే దాంట్లో కెమికల్స్ ఉంటాయి. అందుకే మీరు దాని బదులు బేబీ ప్రోడక్ట్స్ వాడండి. బేబీ షాంపూలు కూడా వస్తాయి. బేబీ షాంపూ వాడండి. అండ్ జెంట్స్ది జుట్టు ఏమో చిన్నగా ఉంటుంది కాబట్టి తొందరగా డ్రై కూడా అయిపోతుంది. సో ఇట్లా చేయండి. అండ్ డైలీ మీరు అప్రికాట్స్ తినడం అలవాటు చేసుకోండి. ఎందుకు? దీంతో హెయిర్ ఫాల్ కంట్రోల్ చేయడానికి యూజ్ అవుతుంది అన్నమాట. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.